రుణమాఫీపై కాంగ్రెస్ డ్రామాలను పెద్దపల్లి జిల్లా రైతులు ఎండగట్టారు. అర్హత ఉన్నా ఇంతవరకు రుణాలు మాఫీ కాకపోవడంపై నిపులు జరిగారు. లేనిపోని సాకులు చెప్పి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 2 లక్షల రూపాయలకు పైబడి రుణాలున్న రైతుల జాబితాను విడుదల చేసి అదనపు డబ్బులను జమ చేయించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సరైన ప్రణాళిక లేకుండా ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తుందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది 2017లో ఇండియన్ బ్యాంకులో లోన్ తీసుకున్నాను 48,000. అది కేసీఆర్ గవర్నమెంట్లో మాఫీ వచ్చింది. 2023 12 నెలల్లో మళ్ళా తిరిగి లోన్ తీసుకున్నాను. 52,000 లోన్ తీసుకుంటే బ్యాంక్ వాళ్ళు లీవులో ఉండుట్లా 20 రోజులు లేట్కి ఇచ్చారు. మా తప్పిదం వల్ల మీకు రుణం మాఫీ కాలందున వాళ్ళు ఒక లెటర్ రాసి పంపినామని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. నాకు ఇప్పటి వరకు కూడా నాకు ఎలాంటి మాఫీ వర్తించలేదు. నాకు వర్తించాలని కోరుకుంటున్నాను. నేను 2018లో 45,000 లోన్ తీసుకున్నాను. కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు 40,000 లోన్ మాఫీ అయింది. ప్లస్ మళ్ళీ ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ లోను కంటిన్యూ అయింది. లోను ఇంట్రెస్ట్ తోటి 51,000 అయింది. నేను మొన్న బ్యాంకు పోయి అడిగితే మేము లిస్టు పంపిస్తాము 15వ తారీఖు లోపు మాఫీ అయితే అని చెప్పేసారు. అడిగితే ఇంకా లిస్ట్ మాకు రాలేదని చెప్పేసి అంటారు, మాఫీ కాలేదన్నది. నేను ఇండియన్ బ్యాంకులో 2013లో నేను లోన్కి అప్లై చేశాను. అప్పటి నుంచి కట్టుకుంటూ తీసుకుంటూ అత్తనే ఉన్నాను. కేసీఆర్ ప్రభుత్వం వల్ల 1 లక్ష రూపాయలు మ్యాప్ అయినాయి. మొన్న నవంబర్లో నేను 1,46,000 మళ్ళీ కొత్తగా లోన్ తీసుకున్నాను. అవి మొన్న లిస్టులో నా పేరు రాలేదు. ఇప్పుడు కొత్తగా తీసుకోలేదు బాబు, 2013లో తీసుకున్నట్టు చూపెడుతుందని బ్యాంకు వాళ్ళు చెప్తారు. 2015లో 1 లక్ష రూపాయల లోన్ తీసుకున్నా. కేసీఆర్ 2023లో మాఫీ చేసిర్రు. మాఫీ చేసినాక రేవంత్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ మాఫీ పైసలు మళ్ళీ జల్దీ తీసుకొని మళ్ళీ మాఫీ చేస్తా అన్నాడు. మాఫీ ఇంతవరకు కూడా మాఫీ కాలేదు. ఫస్ట్ లిస్టులో మాఫీ కాలేదు, సెకండ్ లిస్టులో మాఫీ కాలేదు, 1 లక్ష రూపాయలు కూడా మాఫీ కాలేదు. దానికోసానికి ఎదురు చూస్తున్నాము. ఈ రైతు బంధు కూడా వల్లేదు. దయచేసి ఎడితిరిగి ఈ రైతుకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను 1,10,000 రూపాయలు అప్పు తీసుకున్నాను. ఒకటి రేషన్ కార్డు వల్ల మా అన్నయ్య కూడా 1,20,000 రూపాయలు తీసుకున్నాడు. మా అమ్మకు 98,000 రూపాయలు అంతకుముందే ఉండే. సో మొత్తం కలిసి 3,30,000 అవుతున్నాయి అని చెప్తున్నారు. మిగతా అమౌంట్ పే చేస్తే తర్వాత విడతలో వస్తాయి అంటున్నారు. కానీ ఎవరు అమౌంట్ పే చేయాలి అనేది ఒక లిస్టు రిలీజ్ చేస్తే 2 లక్షలకు మించిన అప్పున్న అమౌంట్ పే చేస్తారు. కానీ ఎవరు కట్టాలో తెలియక 2 లక్షల పైన వాడినంతా బ్యాంకులో చుట్టూ తిరిగి అప్పులు అంటే మిగతా 2 లక్షల అమౌంట్ పైన ఉన్న అమౌంట్ పే చేసుకుంటూ పోలేరు కదా. ఎవరు పే చేయాలనేది దానికి ఒక ప్రణాళిక లేకుండా చేసి 80% రేషన్ కార్డు ప్రతిపాదకంతోనే ఆగిపోయారు.